హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇప్పుడిప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా పెన్షనర్లకి గమనికనైతే చెప్పుకోవచ్చు. ఎవరైతే 85 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్ కానీ, వృద్ధులు కానీ, వయోవృద్ధులు కానీ ఈ విధంగా ఉంటారో వారందరూ కూడా ఇంటి నుంచే ఓటు వేసే ప్రత్యేక హక్కునైతే కల్పిస్తోందండి కేంద్రం అయితే. ఒక వెసులుబాటు అయితే కల్పిస్తోంది. వారు ఇంటి నుంచే ఓటునైతే వేసే అవకాశాన్ని అయితే తీసుకొని వచ్చిందండి కేంద్రం. ముందు 75 సంవత్సరాలు అయితే ఉండింది. కానీ ఈసారి దానిని 85 సంవత్సరాలకి పెంచడం అయితే జరిగిందండి. 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైనా సరే వారందరూ కూడా ఇంటి నుంచే ఓటు అయితే వేయాల్సి ఉంటుందండి. దీనికి ప్రత్యేక పద్ధతి అయితే ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన 5 రోజుల లోపైతే ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఈ యొక్క ఆప్షన్ అయితే మనం ఎంచుకున్నట్లయితే దానికి సంబంధించిన 12D ఫారంను అయితే నింపి మనం అధికారుల చేతికి అయితే అందజేయాల్సి అయితే ఉంటుందండి. మామూలుగా అయితే ఆ ఫామ్ని అయితే అధికారులే మన ఇంటి వద్దకు అయితే పంపిస్తారు. కానీ ఎవరికైనా అందని పరిస్థితుల్లో అధికారులను సంప్రదించి ఆ యొక్క ఫామ్ని అయితే ఫిల్ చేసి ఇచ్చినట్లయితే మన ఓటు మన ఇంటి నుంచి అయితే వేసుకోవచ్చండి. ఖచ్చితంగా దీనికి 85 సంవత్సరాలు అయితే ఉండాలండి. లేకపోతే ఇంటి నుంచి వేయడానికి అర్హత అయితే ఉండదు. ఈ విధంగా ఈ వెసులుబాటుని అయితే అందరూ కూడా ఉపయోగించుకోవాలండి. ఎందుకంటే క్యూ లైన్లో అంతంతసేపు నిలబడి ఓటు వేయలేని వారు చాలామందే ఉంటారు కాబట్టి, చాలామంది నడవలేని స్థితిలో ఈ విధంగా ఉంటారు కాబట్టి కేంద్రం ఈ యొక్క పద్ధతిని అయితే తీసుకొచ్చినప్పటికీ కూడా ఈసారి మాత్రం ఈ వయస్సుని 75 ఉన్న వయస్సుని 85 సంవత్సరాలకైతే మార్చడం జరిగిందండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మొత్తానికైతే 85 సంవత్సరాలు నిండిన వారు ఈ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే ఖచ్చితంగా వారు ఇంటి నుంచి అయితే ఓటు వేయడానికి అర్హులండి. ఖచ్చితంగా అందరూ కూడా గమనించండి. ఈ యొక్క వెసులుబాటుని అందరూ కూడా ఈ యొక్క విధానాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలండి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.